మాత్రాన బ్రేక్లు వేసి జర్కులు ఇచ్చి నాకు నేనుగా నిన్ను హత్తుకుని పట్టుకునే ప్రయత్నం చేయకు. నేనే నీ గర్ల్ ఫ్రెండ్ కాను, ప్రియ సఖిని అంతకన్నా కాను. కాస్త చూసుకుని జాగ్రత్తగా నడుపు. బైక్ అన్నాక ఊపేయడం కుదిపేయడం మామూలే, దానికే ఫీల్ అయిపోతే ఎలా? కాస్త ఓపి పట్టు. అమ్మాయిలంటే ప్రతివాడికి అలసే. నువ్వా? ఇంతకీ తమరు ఎక్కడికి బయలుదేరారు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలరా? అందమైన అమ్మాయి దొరికింది కదా, ఇక మనం ఎక్కడ గుర్తుంటాం? హాయిగా చక్కర్లు కొట్టొస్తున్నాడు కాబోలు. అంతే అదేం కాదురా, అనుకోకుండా దారిలో తగ్గిస్తాను. అనుకోకుండా తగిలే పరిచయాలే అయస్కాంతంలో అతుక్కుపోతాయిలేరా. ఇక నుంచి వీళ్ళకు మనము ప్రేమ వార్తలు అందించాలన్నమాట. చూడండి, మీకు మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుని గంతులేయకండి. ఎక్కడుండాలో అక్కడ ఉండండి, ఓవర్ యాక్షన్ చేయకండి. ఇదేంద్రా మామ, మూర్తి నీకు స్ఫూర్తిగా నిలుస్తుందంటే నిన్నే చూపు చేసుకొని ఇదిగో ఇదే మా ఆఫీస్. ఓకే బాయ్. అరే మామ, ఈ కాలం అమ్మాయిలంతా ఇంతేరా. అవసరమైతే హత్తుకుపోతారు, అవసరం లేదంటే హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు మామ. అఖిల పక్షాల ఐక్యత, 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 అఖిల పక్షాల ఐక్యత. బాబు జెండాలు, రంగురంగుల జెండాలు. డబ్బులు తీసుకుని నాకు జెండా. పార్టీలకు పునాదులు, ప్రజలకు గుణపాఠాలు. కొనండి, తీసుకోండి. అనేక రంగులు, ఏ రంగు కావాలో తీసుకోండి బాబు. పార్టీలకు పునాదులు బాబు, ప్రజలకు గుణపాఠాలు బాబు. తీసుకోండి. ఇదిగో జెండా, పడుకో పడుకో. నేను చేస్తాను బ్యాటింగ్. బౌలింగ్. ఏంటండి ఇది? మీరు ఇలా రహదారి దిగ్బంధం చేసి క్రికెట్ ఆడుకుంటూ ఉంటే వచ్చే పోయే ప్రయాణికులు ఎలా ఇబ్బంది పడుతున్నారు చూడండి. వాళ్ళ బాధలు మీ కళ్ళకి ఏమాత్రం కనిపించట్లేదా? దయచేసి మీరు అడ్డు తప్పుకుంటే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి దారి ఇవ్వండి. నువ్వేంటయ్యా, ఇదే నీ వ్యాపారం? బిజినెస్ వ్యాపారం చూసుకో. ఓ వచ్చి క్రికెట్ ఆడుతున్నావు. నాయకులు అనే వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి కానీ ప్రజల ప్రాణాలు పీకు తినాను కాదు. దయచేసి అడ్డు తప్పుకుని వాళ్ళకి దారి ఇవ్వండి. ఓయబ్బో, వచ్చాడ్రా మరో గాంధీ. ఒక చంప మీద కొడితే మరో చంప ముందుకు చూపించి నిలదీయడానికి. మర్యాదగా వెళ్ళు. జనాలే మాకు మద్దతుగా నిలబడి వేడికి చూస్తుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్తావా, పక్కకు తోయమంటావా? ఎందుకయ్యా నీకు గొడవ? అవసరం అనుకుంటే పక్క నుంచి వెళ్ళిపో, లేదంటే బంధు ముగిసే వరకు ఆగిపో. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? బాబు, వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకున్నారు, మేమేం చేయగలం? అలా జరగకుండా చూడటం తప్ప. అయితే ప్రజల సమస్యలు పట్టించుకునేది ఎవరు సార్? నాయకులకు సమస్యలు ఉంటే చట్టసభలో తేల్చుకోవాలి కానీ ఇలా రోడ్స్ బ్లాక్ చేసి సామాన్య ప్రజల ప్రాణం తీయకూడదు. పోలీసులు చెప్పినా తలకెక్కట్లేదా? ఓట్లేసి వీళ్ళని గెలిపించిన ప్రజలకే పట్టనప్పుడు ఈ నాయకులతో పోలీసులు గొడవలు ఎందుకురా? పదరా పదరా. ప్రతి ఒక్కడు మనకెందుకు అనుకోవడం వల్లేరా వీళ్ళంతా ఇలా రెచ్చిపోతున్నారు. నాయకులు మహానాయకులు, అనుభూతనం భారభూసి భరత జాతి వేలు కొరకు సేవలెన్నో చేసినారు, త్యాగధనులుగా నిలిచి భావితరం వేల్పులైరి. నాయకులు మహానాయకులు, నాయకులు మహానాయకులు. దండెత్తి పుష్కరులు స్త్రీలను చెరబడుతుంటే సింహంలా చీల్చి చంపే ఛత్రపతి శివాజీ. కరవాలం జడిపిస్తూ కంఠాలను తెగనరికి వీర వనితలై వెలిగిరి ఝాన్సీ రాణి రుద్రమదేవి. ఆంగ్లేయుల ఆగడాలు చూడలేని అల్లూరి విల్లంబుల నిప్పు జల్లు కురిపించి కాల్చి చంపే ఎల్లవాళ్ళ అధికారం సహించని నేతాజీ కదం తొక్కి బాంబు విసిరి గుండెల ధర కొట్టాడు. నిలదీసి నిగ్గు తెచ్చే భగత్
సింగు బ్రహ్మన్న భరత జాతి రోదన సన్న గాంధీ నెహ్రూజీ అహింసతో అడుగులేస్తూ భరత జాతిని మేల్కొల్పి ఎందరో మరెందరో ఐక్యతగా వెల్లువెత్తి సత్యాగ్రహ ఆయుధంతో ఆంగ్లేయుల తరిమి కొట్టి స్వాతంత్ర్య స్వేచ్ఛను భరత జాతికిచ్చారు. నాయకులు మహానాయకులు, నాయకులు మహానాయకులు. గుండెకెదురు గుండె నిలిపి ఉప్పు మనిషి సర్దారు. సంస్థానాలు కొల్లగొట్టి దేశంలో కలిపాడు. భరత జాతి స్వేచ్ఛకు రథసారథిగా నిలిచి రాజ్యాంగపు నిర్మాణం కావించిన అంబేద్కర్. పరిపాలన దక్షతకు వన్నె తెచ్చే శాస్త్రీజీ. గరీబీ హటావో అంటూ నిద్రలేపి ఇందిరమ్మ. రక్తపు బొట్టు వరకు భరత జాతి కర్పించే సాంకేతిక క్రాంతి కొరకు బాట వేసే రాజీవ్ గాంధీ. భారతీయ సంస్కృతుల సాంప్రదాయామృతాన్ని విదేశాల్లో చాటి చెప్పిన వివేకానందుడు. ఎందరో మరెందరో భరత జాతికి కీర్తి తెచ్చే ధన్య జీవులు. మరి ఇప్పుడు నాయకులా వీళ్ళు నాయకులా, నాయకులు ఈ నాయకులు. రంగుల జెండాలెత్తి వారసత్వ గొడుగు కింద కులాలకు పట్టు పెడుతూ మతాల మంటలెడుతూ ప్రాంతీయ భేదాల గొడవలెన్ను పెడుతూనే గద్దెనెక్కి కూర్చుండి బొజ్జని మురుకుంటూనే కుంభకోణాల కూడు గొంతు దాకా మెక్కుతుండే భూములెన్నో కబ్జా చేసి కోట్లు దండుకుంటూనే దేశ ఖజానాకు గండి కొట్టి విదేశాల్లో దాస్తుండే సంక్షేమ నిధులెన్నో జేబుల్లో నింపుకొని విలాసాల బిందులెన్నో విదేశాల్లో చేస్తుండే. మేలుకొని మనమిప్పుడు గల్ల పట్టి నాయకుల తాటవల్చి తరిమేద్దాం, దేశాన్ని రక్షిద్దాం. మన బతుకులు దిద్దుకొని సౌఖ్యంగా బతుకుదాం. భరత మాత మోముపై నవ్వుల పువ్వులు పూయిద్దాం. బాయ్ బాయ్ మావా. బాయ్ బాయ్, జాగ్రత్త. ఉంటాను. రండి కూర్చోండి. మీరు టిఫిన్ తింటూ ఉండండి, నేను టీ తీసుకొని వస్తాను. ఈ రోజు మీరు వస్తారో రారో తెలియక మంచి టిఫిన్ తయారు చేయలేదు. ఈ రోజుకి ఎలాగో సర్దుకోండి, రేపు చాలా బాగా చేసి పెడతాను. ఆదిలోనే హంసపాదు, ఇక రేపటి నుంచి ఏం వెలగబెడతారో ఏమో. నువ్వు చేసిన టిఫిన్ తిని టీ తాగితే నా గ్లామర్ కాస్త గోవిందో గోవిందా. రేపటి నుంచి మీ మర్యాదలకేం లోటు రానివ్వండి. అమ్మగారు అమ్మగారు, ఏ గది శుభ్రం చేయమంటారు? ఆ బెడ్రూమ్ శుభ్రం చేయి. అలాగేనండి. ఛీ, నీ జిమ్మడ. ఓలమ్మో, పెళ్ళా మర్యాద చూస్తే అలా ఉంది, మొగుడు మర్యాద చూస్తే ఇలా ఉంది. ఈ కొంపలో నేను ఎలా పనిచేసేది?
ఏంటండి వెళ్ళిపోతున్నారు? మా ఇంట్లో పని మీకు నచ్చలేదా? పని కాదు, మీ ఆయన పద్ధతే నచ్చలేదు. మా ఆయన ఏం చేశారు? మీ ఆయన ఏం చేశారో వెళ్ళి మీ ఆయన్ని అడగండి. ప్రమీల ఏంటి అమ్మ అలా తోక తొక్కిన తర్వాత బుస్సుమంటూ వెళ్ళిపోతున్నా నాకేం అర్థం కాల. ఏమి ఎరగని వెర్రి నా కన్నలా వచ్చి నన్నే అడుగుతున్నారా? అంటే నీ వాళ్ళకొని వస్తుంటే నేను నీ కంటికి రేపిస్తా కనబడుతున్నానా? మీ దిగంబర లీలా మహత్యం తెలియందెవరికి బాబు? ఈ పట్నంలో అసలే పని మనుషుల కొరత. పైగా మీ పేరు చెప్తే ఒక్కరు కూడా రారు. నేనెంతో కష్టపడి వెతికి వెతికి ఈ పని మనిషిని తెచ్చుకొని అతిథిలా చూసుకుంటున్నాను. క్షణం కూడా ఉండనివ్వలేదు. ఇదంతా నా కర్మ, ఇదంతా నా తలరాత. నాకు తప్పుద్దా ఏంటి? నేను వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాను. వందే మాతరం వందే మాతరం. ముసలోడా రోడ్లో తమాషా చేస్తున్నావా? జాతీయ జెండాని అవమానిస్తే నీ కన్న తల్లిని అవమానించినట్టేరా? ఒరే ముసలోడా, ఎవర్రా ఈ జెండాను గౌరవిస్తూ సఖ్యతగా దీన్ని నేను కలిసి సాగుతున్నది? అందరూ ఎవరికి వారే జెండాలు కొట్టుకొని గొడుగులా నెత్తిని పెట్టుకొని తిరుగుతుంటే నీ కళ్ళు కనిపించలేదురా? మాకే రీతులు చెప్తారా? రే తాగుబోతున్నా, ఒకప్పుడు ఈ జెండానేరా భారత జాతి మొత్తాన్ని ఏకం చేసి ఉప్పెనలా ఎగసిపడి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి తరిమి కొట్టింది. కానీ ఇప్పుడు నీలాంటి నీచుల వల్ల దీని ఉనికికే ముప్పు వాటిల్లుతోందిరా. వెళ్ళరా వెళ్ళా. రేయ్! ఏంటరా? రేయ్, మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిన ఆ పెద్దల్ని హింసిస్తూ జాతీయ పతాకాన్ని అగౌరవపరుస్తావా? నువ్వు అసలు మనిషినట్రా? రేయ్, పిఎం కొడుకునే భయం కూడా లేకుండా నా మీద చేయి చేసుకొని వీళ్ళ కాలమే పడేస్తావా? నిన్నేం చేస్తాను చూడు. రేయ్, నువ్వు పిఎం కొడుకు అయినా సీఎం కొడుకు అయినా నన్నేం చేయలేవు. ముందు వాళ్ళని మిమ్మల్ని హింసించి కించపరిచినందుకు, ఈ జాతీయ పతాకాన్ని అగౌరవపరిచినందుకు నన్ను క్షమించండి. అత్యున్నత వ్యక్తుల కడుపును పుట్టి మీ కుసంస్కారంతో కన్నవారికి కూడా తలవంపులు తెస్తున్నారు. నన్ను గౌరవించలేదని నేనేం బాధపట్టలేదయ్యా. కానీ ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఇప్పటికైనా మీరు మనుషులుగా మారి మంచి ప్రవర్తనతో 10 మందికి ఆదర్శంగా జీవిస్తే నాకు అదే చాలు. అదే 10,000. సంస్కారం, గౌరవం, మర్యాదలు అంటే ఏంటో ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోండిరా. మర్యాదగా నడుచుకోండి. వెళ్ళండి. సమయానికి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని కాపాడావు. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. మీలాంటి పెద్దల దీవెనలే మాకు కొండంత. పదండి, అక్కడ దిగబెడతాను. రండి. కానీ నా మాట ఎక్కడుంటుంది? అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. ఏందమ్మా లోపలికి వచ్చేది? ముందు మా ఆయన బయటికి రమ్మను, సంగతి ఏందో తెలుసుకుంటా. ఏంటండి అగ్గి మీద గుగ్గిలం